మీకు మాట బొమ్మ రెండు కూడా మీకు కనిపిస్తున్నాయి ప్రొఫెసర్ గారు విజువల్ లో. పరిపూర్ణానంద స్వామి కాదు, మీకు అలా కాదు. యూపీలో ఒక యోగి గారు వచ్చిన తర్వాత అయినా సరే మాలాంటి వాళ్ళకి మీరు కొద్దిగా మమ్మల్ని కూడా గుర్తించుకోవాలి. మీరు కూడా అలా రాజకీయాల్లోకి వస్తారా, సీఎం కాబోతున్నారా? మీరు మమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు. యూపీ ప్రయోగం ఏపీలో కూడా చేయబోతున్నారా? రాజకీయం అనొద్దు. అంటే ఒక స్వామి ఎంత ప్రతిభావంతంగా దేనైనా ఎలా నిర్వహించగలడో చక్కగా చేయగలరు అనేటువంటి చూపిస్తున్నప్పుడు కూడా స్వాముల్ని మీరు ఆ మాత్రం కన్సిడర్ చేయకపోతే ఎలాగా? అంటే స్వాములు అంటే మీ అందరి దృష్టిలో దేనికి పనికిరారు? జపం చేసుకుంటూ స్వామీజీ మాట్లాడే మాటలు ప్రొఫెసర్ గారికి వినిపించేలా చూడండి. అసలు మాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఒకసారి ఇవ్వండి. మొట్టమొదటి ఏంటంటే, కంచె ఐలయ్య గారికి నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఇంకా కంచె ఐలయ్య గారి వాదానికి ఇంకా పూర్తిగా నూకలు చెల్లాయి. ఈ దేశంలో బుర్రా బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే కంచె ఐలయ్య గారి వాదానికి నూకలు చెల్లాయని అందరూ గుర్తిస్తున్నారు. మొట్టమొదటిది. రెండోది, నేను అన్ని కరెక్ట్ గా స్పష్టంగా చెప్తాను, ఓపికగా వినండి. మొదటిది ఏంటంటే, ఆయన అంటారు వెజిటేరియనిజాన్ని బీజేపీ ప్రోత్సహిస్తుందని అంటున్నారు. ఆయన ఇది చాలా పెద్ద పొరపాటు. బీజేపీ నాయకులు ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నా లేకపోతే ఇంకోటి చేసుకుంటున్నా నాన్ వెజిటేరియన్ పెట్టుకుని తింటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అసలు ఆయన చెప్పే వాదానికి ఎక్కడ అసలు అర్థం లేదు, అంటే ప్రమాణం లేదు, కొలబద్ద లేదు. మూడోది, ఆయన గోవుల్ని వీటిని తినకూడదు అంటున్నారు, వెజిటేరియనిజం బీజేపీ అంటున్నారు. నేను ఒకటే ఏంటంటే అడుగుతున్నాను, నిజంగా శక్తి కావాలనంటే ఆవు దగ్గర శక్తి ఉంటుందా, పులి దగ్గర శక్తి ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఆవు దగ్గర శక్తి ఉంటుందా, మంచి సింహం దగ్గర శక్తి ఉంటుందా? సింహబలుడు అంటారే గాని ఆవు బలుడు అన్నరు. కాబట్టి ఆవును తినడం మానేసి కంచె ఐలయ్య గారు సింహాన్ని, పులుల్ని, నక్కల్ని, తోడేళ్లని వాటిని తినమనాలి. అవి చాలా పవర్ఫుల్, అవి వాటిని తినమనండి. అక్కడేమో ఒక డీర్ని చంపితే, ఒక జింకని చంపితే దాని మీద టాడా కేసు పెడతారా? ఒక పులిని వేటాడి చంపితే టాడా కేసు పెడతారా? నీకు పాలిస్తుంది, నీకు రైతుకి పూర్తి కర్షక వృత్తికి పూర్తిగా అది ఆధారంగా నిలబడుతుంది, దాన్నేమో అడ్డంగా నరికి తింటామని చెప్పి మీరు చట్టాలు చేయమంటారా? ఒక జింకను చంపితే పెద్ద టాడా కేసా? పులిని, సింహాలని చంపితే టాడా కేసా? తినాలనుకున్న వాళ్ళు, శక్తి కావాలనుకున్న వాళ్ళు కంచె ఐలయ్య గారు ఏం చేయాలంటే పులుల్ని, సింహాల్ని నరికి ఆ మాంసం తింటే ఇంకా బలవంతులు అవుతారు. ఇన్ఫాక్ట్ కంచె ఐలయ్య గారికి తెలియట్లేదేమో, సర్జికల్ స్ట్రైక్ కండబలాలతో చేయలే, బుద్ధి బలంతో కొట్టారు మొన్న సర్జికల్ స్ట్రైక్. మోడీ గారి యొక్క ప్రభుత్వము సర్జికల్ స్ట్రైక్ చేసిందని ప్రపంచం అంతా చెప్తుంది, గుర్తించుకోవాలి. సర్జికల్ స్ట్రైక్ బుర్రతో కొట్టారే గాని కర్రతో కొట్టలేదు అక్కడ. కాబట్టి రాబోయే రోజుల్లో యుద్ధాలు కండబలాలతో జరగవండి, బుద్ధి బలాలతోనే జరుగుతాయి. మొత్తం సైబర్ యుద్ధాలు జరుగుతాయి. మనిషి ఇక్కడ కూర్చొని కూడా ఎక్కడో ప్రపంచాన్ని పూర్తిగా లేపి పాడేస్తాడు, ప్రపంచం మొత్తాన్ని. కాబట్టి ధోరణి పెరుగుతున్నప్పుడు బుద్ధి పెరగాలి. సింహాల్ని, పులుల్ని తినండి అంటున్నారు మూర్తి గారు. పరిపూర్ణానంద స్వామి గారికి ఇప్పుడు జీవోలు ఏముందో అర్థమైనట్లేదు. పరిపూర్ణానంద స్వామి గారికి జీవోలో ఏమున్నదో మీరు ఏం చెప్పిందో అర్థమైనట్లేదు. ఐ డోంట్ థింక్ ఈజ్ అండర్స్టాండింగ్ ఎనీథింగ్. ఒక ఆవే కాదు, ఎత్తు, కోడే, బర్రె, దున్నపోతు, ఒంటె, ఒకటి వినండి. ఇప్పుడు పరిపూర్ణానంద స్వామి ప్రపంచంలో ఒక్కడే దేవుడిని కనిపెట్టాడు. మొత్తం ప్రపంచానికి ఇక దేవుడే లేడు. ఆ దేవుడు ఏం తినాలో ఏం తినలేదో తినొద్దో చెప్పలేదు. ఒక పరిపూర్ణానంద స్వామి కనిపెట్టిన దేవుడు ఈ భారతదేశాన్ని అంతా ఆయన ఉంచిన జెండా కింద దేవుడు ఎవరో చెప్పండి, మీరు నమ్మిన మతం ఏంటో చెప్పండి. కాదు ఐలయ్య గారు, మీరు నమ్మిన మతం ఏంటో చెప్పండి. మీరు హిందుత్వాన్ని అంటే మీరు క్రైస్తవం కాదు, మీరు క్రైస్తవాన్ని చెప్తారు అంతేనా? మీరు క్రైస్తవులు మీరు చెప్పినట్టు మేము క్రైస్తవం నెత్తినేసుకుని తిరగాలంటారు మీరు, అంతేనా? మీరు చెప్పే క్రైస్తవం నెత్తినేసుకుని తిరగాలంటారా మీరు? కాదు, మీరు వచ్చి మార్చి చాలుగా మా మీద పడి మదర్ తెరేసా గారు వచ్చి కొన్ని లక్షల మందిని మార్చారు. ఇప్పుడు మీరు మారుస్తున్నారు. మేము మార్చడానికి ఏమైనా బలిపశువులు అనుకుంటున్నారా? మీరు మమ్మల్ని మార్చడానికి ఏమైనా బలిపశువులా? మేము తలకాయ పట్టుకొచ్చి మీ చేతుల్లో పెట్టమంటారా ఏంటి?
కాదు పరిపూర్ణ మీరు ఏ దేవుడు నమ్ముతున్నారో మీరు ఆ దేవుడు ఎక్కడ పుట్టాడో ఆ దేశానికి వెళ్ళి మీరు మాట్లాడుకోండి. మీరు ఏ దేవుడి గురించి మాట్లాడుతున్నారో ఆ దేవుడు చెప్పిన మతం గురించి, ఆ దేవుడు చెప్పిన సిద్ధాంతాల గురించి ఆ దేశానికి వెళ్ళి మాట్లాడుకోండి. ఈ దేశానికి రాజ్యాంగాన్ని కూడా మీరు గౌరవించండి. స్వామీజీ ఏమన్నారంటే మొత్తం శాఖాహారంగా మార్చలేదు, గోసంతతిని మాత్రమే ఆపారంటున్నారు. మొత్తం శాఖాహారిగా మార్చుకునే ఆరోపణ అబద్ధం అంటున్నారు స్వామీజీ. మూర్తి గారు, కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఇలా పరిపూర్ణానంద స్వామి నేనే కేంద్రాన్ని నడుపుకోమనండి. కానీ ఇక్కడ ప్రజలందరికీ అంటే చికెన్ మటన్ బ్యాన్ చేయలేదు, బీజేపీ నాయకులు కూడా తింటారంటున్నారు. లేదా జైన్లకు మాత్రమే దేశం లేదు. దేశం శూద్రులది, బీసీలది, ఆదివాసులది, ముస్లింలది, క్రైస్తవులు అందరిది. ప్రపంచ మానవులు కూడా ఈ దేశంలో ఉన్నారు. ప్రపంచానికి ఈ దేశానికి సంబంధం లేదు. కానీ ఈ దేశం అమ్ముడుపోయిన వాళ్ళదైతే కాదు. మీరు కాపాడుకోండి. ఈ దేశం అమ్ముడుపోయిన వాళ్ళది కాదు. నువ్వు క్రిస్టియన్వా, నువ్వు బుద్ధిస్టువా, అందరిది. కానీ అమ్ముడుపోయిన వాళ్ళదైతే కాదు ఈ దేశం. ఈ దేశం మీది కాదు. మీరు అమ్ముడుపోయిన వాళ్ళది కాదు. మా తాత ముత్తాతల్ని ఈ దేశంలో బర్రెలు కాసి మీరు ప్రొఫెసర్ గారు ఆవుని తింటే శక్తి వస్తుందని మీరు చెప్పండి. మాకు సైంటిఫికల్ గా ప్రూవ్ చేయండి. మీరు ఆవుని తింటే శక్తి వస్తుంది, సైన్స్ ప్రూవ్ చేయండి. మీరు సైన్స్ ఎలా మాట్లాడుతున్నారు? ప్రపంచ మానవులు అందరూ మీరు ప్రూవ్ చేయండి. సైన్స్ మీరు ప్రూవ్ చేయండి. It is your turn, sir. Ball is in your court. అంటే ఆవు మాంసం తింటేనే బలం వస్తుంది. గోవుని తింటే మాత్రమే, గోవుని తింటేనే శక్తి, మిగతా వేటి వల్ల శక్తి రాదని ప్రూవ్ చేయండి. మేము పూజించే గోవుని మీరు నరికి తింటేనే మాకు శక్తి వస్తుంది. కుక్కని తింటే రాదు, నక్కని తింటే రాదు, పావులు తింటే రాదు. చైనా వాళ్ళు పావులు కూడా తింటారు. అందుకని అది బలం అయిపోయారు. నువ్వు పావులు తినమంటావు ఇక్కడ మమ్మల్ని? కోడేళ్ళని తింటారు, కోతుల్ని తింటారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఇండియాలో అందరినీ కోతుల్ని తినమంటావా నువ్వు? మీరు మనుషులను తింటున్నారు నాకు తెలుసు. మీరు చెప్పండి, సైన్స్ పరంగా ప్రూవ్ చేయండి. మీరు సైంటిఫికల్ గా యూ ప్రూవ్ ఇట్ సార్. సైంటిఫికల్ ఆవుని తింటేనే బలం వస్తుంది. ప్రూవ్ చేయండి. స్వామీజీ ప్రొఫెసర్ ఒక ఆరోపణ చేశారు సంఘ పరివారికి సంబంధించి, మీరు జంతువులు కాదు మనుషులనే తింటున్నారని. చెప్పండి. అంటే హత్యలు చేస్తున్నారు, గోవులు ముట్టుకున్న వాళ్ళు అన్నది ఆయన ఆరోపణ. అదే ఆయన ఏ ముసుగులో ఉంది. ఇప్పుడు చూడండి, ఆయన సంఘ పరివార్ అలా కాదు. ఇప్పుడు ఆయన బీజేపీని విమర్శించట్లా, సంఘ పరివార్ ఆయన లోపల ఉన్న కసి అక్కసంతా కూడా ఎలాగ ఆయన బయటికి తీసుకొస్తున్నారు. చాలా పథకాలు రాబోతున్నాయి, చాలా చట్టాలు రాబోతున్నాయి. వాటిలో కంచాయి గారు సంఘ పరివార్ని ఆర్ఎస్ఎస్ యొక్క వినండి మూర్తి గారు, నాకు కూడా మాట్లాడండి. నిజాయితీని శంకించే దమ్ము లేదు ఆయనకి హక్కు లేదు. ఆర్ఎస్ఎస్ యొక్క నిజాయితీని, ఆర్ఎస్ఎస్ యొక్క నిబద్ధతని ప్రశ్నించి దాన్ని అనుమానించే దమ్ము లేవు ఆయనకి ఆ శంకించే హక్కు లేదు. అంటే గోకాపర్లు, పశువుల కాపర్ల మీద అడుగుతున్నారు స్వామి. గాంధీ గారు ఆయన పంచాయతీకి కితాబ్ ఇవ్వలేదు. ఆర్ఎస్ఎస్ కి ఏం కితాబ్ ఇచ్చారో చదువుకోమనండి. మాట్లాడతారా? దేశ భక్తి గురించి పూర్తిగా దేశం కోసం అన్ని వదిలేసిన వాళ్ళు, అమ్ముడైన వాళ్ళు కాదు. వాళ్ళు రూపాయి తీసుకునే వ్యక్తులు కాదు, మనలో అమ్ముడైన వాళ్ళు కారండి. ఈ దేశం పీఠాధిపతులు రోడ్డు మీదకి వచ్చి ఈ దేశం పీఠాధిపతులు, ఈ దేశం మా తాత ముత్తాతలు దేశభక్తులు వాళ్ళు. మానవుల మీద మీకు గౌరవం లేదా? ఎందుకు మీరు ఎంత దాడి చేస్తున్నారు వాళ్ళ మీద? వాళ్ళ ఆహారము, వాళ్ళ తిండి, వాళ్ళ బతుకు, వాళ్ళ జీవితం చేయండి. గోవుల్ని తింటేనే మాకు శక్తి. మీరు పూజిస్తున్నారు, ఆ గోవుల్ని మేము నరికి తింటేనే మాకు శక్తిని ప్రూవ్ చేయండి సార్. మీకు సైన్స్ ఉంది కదా, ప్రూవ్ చేయండి మాకు. చిన్న బ్రేక్ తీసుకున్నామండి. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు చిన్న బ్రేక్. స్వామీజీ, ప్రొఫెసర్ ప్లీజ్ చిన్న బ్రేక్.
we are possibly one of the fastest growing markets in pharmaceutical. And volume growths in India are going to be significantly, and almost 2 times what we would see in other parts of the world. We've developed our own technologies, our own API. We use nanoparticulate technology, liposomes, microspheres, and so, we're actually spanning the whole works. We are working with all kinds of government initiatives in making sure that medicines are available to the needy and at affordable prices. We can be a great sector in making sure that we can service the needs of patients in India and several other parts of the world. And that's a huge manufacturing footprint. ఏ భ్రమరాంబకి నచ్చేసాను ఏ జజ్జనక అంబరమే టచ్చేసాను ఏ భ్రమరాంబకి నచ్చేసాను ఏ జజ్జనక అంబరమే టచ్చేసాను. వెల్కమ్ బ్యాక్. భారతీయ జనతా పార్టీ నాయకులు రఘు ఢిల్లీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. రఘు, చెప్పండి, కేంద్రం తీసుకొచ్చిన ఈ గోవధ నిషేధానికి సంబంధించిన గెజిట్ పూర్తిగా కాషాయీకరణ దిశగా, శాకాహారం దిశగా దేశాన్ని మార్చబోతున్నారనేది కంచైలే గారి వాదన. సార్, గోవధ నిషేధాన్ని కులాలకి మతాలకి అంటగట్టాలని ప్రొఫెసర్ గారు చూడడం చాలా అన్యాయమైన విషయం. ఒకటి ఏమండి, కాలం చెల్లిన విధానాలు ఇంకా విడనాడకపోవడము మరి ప్రొఫెసర్ గారి యొక్క మరి ఎంత బాధకరమో అర్థమవుతుంది. ఇంకోటి, సాధు జంతువుని తిని చంపడం ఎంతవరకు సమంజసం? ఇందాక చెప్పారు స్వామీజీ గారు, కండబలం కాదు బుద్ధి బలం కావాలని. మనకు ఎంతో సహాయం చేస్తున్న జీవులను చంపి తినడం ఎంతవరకు సమంజసం? మూగ జీవులను చంపుకు తినడం ఎంత సమంజసం? ఇందాక చెప్పారు స్వామీజీ, సింహాన్ని తినండి, పులిని తినండి, క్రొకడాయిలను తినండి. ఈ దేశ వారసత్వం వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సాంప్రదాయం, ఈ దేశ వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఏదైతే ఆచారాలు ఉన్నాయో, ఇప్పుడు సింహం ఉంది, దుర్గాదేవి అవతారం, దుర్గాదేవి వాహనం. అదేవిధంగా మీరు ఎద్దు నందిగా శివుడు వాహనం, పాము శివుడి వాహనం, ఎలుక శివుడి మెడలో ఉంటుంది పాము, ఏమంటే ఎలుక వినాయకుడి వాహనం, ఒంటే ఆంజనేయ స్వామి వాహనం. ఇలాగా ప్రజలు ప్రతిదీ కూడా ఈ దేశంలో కొలుస్తారు. కేవలం గోవులతో సరిపెట్టకుండా లేదు. ఏమంటే తినడానికి అనేక ఉన్నాయి, తినడానికి నాన్ వెజ్ తినాలంటే అనేక ఉన్నాయి. ఇందాక స్వామి చెప్పారు, తినండి, చంపి తినండి, బలమైనటువంటి ముసలిని తినండి, కొనుక్కు తినండి. మీకు బలం వస్తుంది అనేదే కనుక శాస్త్రీయంగా బలం వస్తుంది అనేదే వాదన అయితే బలమైన జంతువులు తినండి అంటున్నారు వారు. సింహాలని ఒకటి, ఈ దేశంలో ఆఫ్రికా నుంచి 80,000 ఏళ్ల కింద మానవులు ఈ ప్రాంతానికి వలస వచ్చిన దగ్గర నుంచి మాంసాహారము తినే సంస్కృతి ఒకటి చాలా మందికి ఉన్నది, 1000 కోట్ల మందికి ఉన్నది. అట్లాగే శాకాహారం తినే సంస్కృతి వర్ధమాన మహావీరుడు వచ్చిన దగ్గర నుంచి జైనులకు, తర్వాత శంకరాచార్యులు. అంటే దాని ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు ఆది నుంచి ఉన్నాయి అంటే బలివ్వడం కూడా ఆది నుంచి ఉంది, చేయమంటారని అడుగుతారు ఇప్పుడు వారు. ఇవాళ పరిస్థితి ఏంటి అంటే, ఇవాళ ఎవరైతే శాకాహారులు ఉన్నారో వాళ్ళ ఆచారమే దేశ ఆచారం అంటున్నారు, వాళ్ళ సాంప్రదాయం దేశ సాంప్రదాయం అంటున్నారు. బలివ్వడం కూడా పూర్వం ఆచారం ఉండేది కదా, దాన్ని కొనసాగించమంటారా అనేది వారి వాదన. దానికి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, మొత్తం ప్రపంచంలో మానవులు కొన్ని జంతువులను తింటారు. యూనివర్సల్ స్టాండర్డ్ ఫుడ్ ఎనిమల్స్ కొన్ని ఉన్నాయి. ఏంటి, మేక, కోడి, గొర్రె, తర్వాత ఎడ్లు, తర్వాత ఒంటెలు, ఇవన్నీ ప్రపంచానికి ఆహార ఎనిమల్. ఒక్క భారతదేశంలో కాదు, ఇక్కడనే స్టాండర్డైజ్ చేసినవి కాదు, ప్రపంచంలో ఉన్నాయి. ఆ ప్రపంచంలో మానవ వనరు, తర్వాత మెదస్సు, టేస్ట్ కు అనుకూలంగా మలుచుకున్న జంతువులు ఇవి. వీటిని ముందు ఆవు అన్నారు, ఆవు అన్న తర్వాత ఇప్పుడు ఎత్తు, కోడే, దున్నపోతు, బర్రె, ఒంటె అంటున్నారు. రేపు ఎన్నిటిని తినొద్దు అంటారు? ఎక్కడ ఆగుతుంది లిస్టు? ఇప్పుడు వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి, మీరు పులిని తినండి, మీరు నక్కని తినండి, మీరు వెజిటేరియన్ తింటే మేము వద్దంటున్నామా? ఈ దేశంలో ఇండివిజువలిజం అనేది సమాధానం చెప్తారు ప్రొఫెసర్. మిలియన్స్ మెజారిటీ ఈ
ఈ జంతువులను తింటున్నారు. యా స్వామీజీ, 50% beef area గారు. అంటున్నారు ఇది. స్వామీజీ చెప్పండి. నన్ను మాట్లాడినివ్వండి. మూర్తి గారు మాట్లాడినివ్వట్లేదు మీరు. మీరే మాట్లాడాలి, మీ మాటల కోసం వెయిట్ సార్ చేస్తున్నారు. నన్ను ప్రొఫెసర్ గారు. మాట్లాడినివ్వండి. ఒక చిన్న విషయం అండి. నాకు బలం కావాలనుకున్నప్పుడు శాకాహార జంతువుని ఎందుకు తినాలనుకుంటున్నారు? మాంసాహారం తినే మాంసాహారపు జంతువుని తినండి, ఇంకా బలం వస్తుంది కదా. లాజికల్ గా చెప్పుకుంటే గోవు గడ్డి తింటుంది, కానీ ఏదైనా సింహం గాని పులి గాని గడ్డి తినదు. కాబట్టి ఆకుకూరలు, కూరగాయలు, గడ్డి తినే శాకాహార జంతువుల్ని మీరు తిని బలం ఎలా వస్తుంది అనుకుంటారు మీరు? పొరపాటుది. మీరేం చేయాలంటే పులి, సింహము, నక్క, తోడేళ్లు, మొసళ్ళు, లేకపోతే ఇంకా బలిష్టమైనటువంటి నీటి ఎద్దులు, నీటి ఏనుగులు, ఇటువంటివన్నీ తినండి. వాటి చర్మం చూడండి ఎంత మందంగా ఉంటుందో, తినండి. అటువంటివి తింటే మీరు కూడా మందంగా తయారయ్యి చాలా బొద్దుగా చక్కగా ఉపయోగపడతారు మీరు. శాకాహార జంతువులు ఇవి, హెర్బివోరస్. వినండి ఒక్క మాట, నన్ను మాట్లాడినివ్వండి మూర్తి గారు. ఒకటి నన్ను ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు నేను మొత్తం విన్నాను. ఆయన కూడా కొద్దిగా ఓపికగా వినాలి. ఇవి మనకు సైన్స్ చెప్తుంది. ఒక్క నిమిషం ఐలయ్య గారు, మీరు మాట్లాడినప్పుడు నేను మొత్తం ఓపికగా విన్నాను. మీరు కూడా కొద్దిగా, మీరు ప్రొఫెసర్ గారు ఓపికగా వినండి సార్. సార్ మీది అంతా విన్నాం కదా, మాది కూడా వినండి. మూర్తి గారు కాదు, ఒక్క నిమిషం. మూర్తి గారు కూడా మీరు అడగండి మధ్యలో. మూర్తి గారు నన్ను అడిగారు, మాట్లాడి ఉన్నాను పూర్తిగా. హెర్బివోరస్ యానిమల్, కార్నివోరస్ యానిమల్ అని 2 విభాగాలు ఉన్నాయి. హెర్బివోరస్ యానిమల్ అంటే అవి కేవలం శాకాహారం మాత్రమే తీసుకుంటాయి. అవి మానవాళికి ఉపయోగపడేటువంటి ఎన్నో అంశాలతో కూడుకున్నటువంటిది గోవు. మేము గోవుని పూజిస్తాం, కోడిని పూజించాం. మేము రోజు పట్టుకొచ్చి కోడికి ఏమన్నా దండాలు పెడతామా? మీరు గమనించండి. ఆయన ఏమంటాడు, ఈ రోజు గోవు అన్నారు, కోడి దూడలు అన్నారు, ఇంకొకటి అన్నారు. ఎస్, మాకు గో సంతతిని మేము కాపాడుకోవాలి. మాకు కృష్ణుడు చెప్పినటువంటిది మాకు వేదము, మాకు క్రైస్ట్ చెప్పింది మాకు వేదం కాదు. మాకు కృష్ణుడు చెప్పిందే వేదం, ఐలయ్య గారికి క్రైస్ట్ చెప్పింది వేదం. కాబట్టి ఆయన ఎక్కడ చెప్పారు? జెరూసలేంలోనో ఇంకెక్కడోనో వారు చెప్పిందని అమలు చేసుకోమనండి. నచ్చలేదు. చైనాలో తింటారండి. ప్రపంచం అంతా కూడా తినాలనుకున్నప్పుడు భారతదేశానికి ఒక స్వయం ప్రతిపత్తి. మీకు ఇంకోటి తెలియదేమో, ఆస్ట్రేలియాలో, మూర్తి గారు ఇది రిజిస్టర్ చేసుకోండి, ఆస్ట్రేలియాలో కంగారు అనేటువంటి జంతువుని తింటే జైల్లో పడేస్తారు. మీకు ఏ కంగారు కూడా జంతువే, తింటానని ఐలైన్ వెళ్ళి తినమనండి. కంగారు జంతువుని తినమనండి. తినడానికి లేదు అక్కడ. ఆ జంతువు వెనక సైన్స్ లేదు, ఆ జంతువు వెనక శాస్త్రం లేదు, చరిత్ర లేదు. ఆ దేశ జంతువు. అలాగని ఇక్కడ మెజారిటీ ఆఫ్ పీపుల్, భారతదేశంలో హిందువులు అనాదిగా అనూచానంగా పూజిస్తూ వస్తున్న గోవుల్ని నేను నరికి తినాలనేటువంటి ఈయన ముండితనం వాదన, ఈ మూర్ఖత్వం వాదన ఏంటంటే ఇంకా ఎంతకాలం వెనకాల పడున్నారండి? ఈయన ఆధునిక యుగంలో ఉన్నారా, అనాగరికమైనటువంటి యుగంలో ఉన్నారా ఈయన? మూర్తిగా ఆయన వినమనండి. ఆయన మూర్ఖత్వం ఏమిటి, ఈయన మొండితనం ఏంటి, ఈయన జంతువులను తినే జంతువులు తినమనండి. మీరు అవమానిస్తే అవమానపడడానికి ఇక్కడ ఎవరు లేరు. ఈ దేశంలో వేల ఏళ్ల నుంచి ఆహారపు అలవాట్లు మీకంటే ముందు నుంచి ప్రజలకు ఉన్నాయి. మాంసాహారుల ఆహారపు అలవాట్లు కూడా వాళ్ళ సంస్కృతి, వాళ్ళ చరిత్ర, అది యూనివర్సల్ అలవాటు. మీది ఎక్సెప్షనల్ అలవాటు. ఇవాళ మీరు ఆవును పూజించుకొని మేము వద్దనట్లా, కానీ మిగతా వాళ్ళని తినొద్దని చట్టాలు చేయించడానికి చేయిస్తే యూనివర్సల్ హ్యూమన్ బీయింగ్ ని ఎక్సెప్షనల్ హ్యూమన్ బీయింగ్ మీరు తయారు చేయదలుచుకుంటే దేశం బతకదు. రైతులు పశువులను పెంచరు. ఇక్కడ నుంచి పీఠాధిపతులు మాత్రమే పశువులను పెంచాల్సి వస్తుంది, రైతులు పెంచరు. రైతుకు జంతువు ఎకనామిక్ అనిమల్. వెరీ మచ్ స్వామీజీ, థ్యాంక్ యూ ప్రొఫెసర్ గారు. ఆయన ప్రవచనం చెప్తున్నా. మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఏమైనా ఆంధ్రజ్యోతి రిపోర్ట్, యు డిసైడ్. ನೋಡಿ 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 ಪಾರೆ 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 ಬಾ. ಅರೆ देखो